పంచవటి 20th యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పంచవటి చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు, అనితారెడ్డి గారు, వారి కుమారుడు డాక్టర్ శ్రీనివాసన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పేరెంట్సు, ఆడియన్సు, పిల్లలు, చిన్నారులు, అక్క చెల్లెళ్ళు అందరికీ, అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా ఈ పంచవటి యాన్యువల్ డేస్కు ఆల్మోస్ట్ నేను అనుకుంటా 10-12 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. రోజు రోజుకు చదువుల్లో కానీ, ఇక్కడ ఉన్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ని చూస్తుంటే పిల్లలకు ఏ విధంగా భవిష్యత్తును తీర్చిదిద్దాలనే విధంగా వాళ్ళు చేస్తున్న కృషి, వారికి అదేవిధంగా పేరెంట్స్ దిక్కెళ్ళి కానీ వారికి ఉన్న ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భాలను కానీ చూస్తే వాళ్ళు ఇంకా మంచిగా పిల్లలను ప్రోత్సహించి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా రోజు రోజుకు మన ఎడ్యుకేషన్ కానీ కల్చర్ కానీ బయటి ప్రపంచంలో కొంత కుంటుపడుతూ ట్రాక్ చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పిల్లలు 2-3 సంవత్సరాల నుంచే సెల్ ఫోన్లు తీసుకొని సెల్ ఫోన్లు ఆడకం, కంప్యూటర్స్ మీద ఇతర యాక్టివిటీస్ని చూడడం, చదువుపై ధ్యాస తగ్గిస్తున్నటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ ఎంతైతే స్కూల్లో టీచర్స్ కానీ వాళ్ళ వ్యవస్థ కానీ చూసినా ఇంటి దగ్గర పేరెంట్స్ చూస్తేనే స్కూల్లో చదివిన దానికి సార్థకం ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది అన్నది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఎందుకంటే ఎంత చేసినా స్కూల్లో చేసినది ఒక 3-4 అవర్స్, మిగతా సమయం అంతా కూడా వాళ్ళని వాచ్ చేస్తూ పేరెంట్సే కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంటికి పోయినాక వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్స్ కానీ కొంచెం ట్రాక్ మారినా వారి జీవితం పాడవుతుంది. ఈరోజు పరిస్థితుల్లో ఆస్తి, భవిష్యత్తు అన్నీ విద్యపై ఆధారపడ్డది. మనం ఎన్ని సంపాదించినా క్షణికావేశంతో అన్నీ పోతాయి. కనుక పిల్లలు చదువుకొని బాగుపడితేనే, మంచి ఎడ్యుకేషన్ ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు ముందు బాగుంటుందనేది మనం గమనించి వాళ్ళను సద్మార్గంలో క్రమశిక్షణతో అన్ని విధాల కాపాడే విధంగా పేరెంట్స్ ప్రయత్నం చేయాలని ఈ సభాముఖంగా కోరుతూ, ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.